విజయవాడ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఎగ్జిబిషన్లో డయాబెటీస్ టెస్టుకు సంబంధించిన ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్యంగా పిల్లలే ప్రత్యక్షంగా షుగర్ టెస్ట్ చేసే విధానాన్ని వివరించి చూపించడం ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగించింది. చిన్న వయసులోనే ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా చేసిన ప్రదర్శనలు చూసి పిల్లల ప్రతిభను ప్రశంసించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. విజయవాడ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ డయాబెటిక్స్ టెస్ట్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు డయాబెటిక్స్ టెస్ట్ చేయడం అనేది చాలా వరకు అభినందనీయమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే కాటన్ సిరేంజ్ వంటి అంటే మెడికల్కి సంబంధించిన వాటితోనే వాళ్ళు డైరెక్ట్గా ఇంత చిన్న ఏజ్లోనే మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినట్టయితే ఇక్కడ మొత్తం అన్ని అరేంజ్ చేశారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి ఈ డెమో అంతటికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు వారు లెక్చరర్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి, ఎలా ఉంది ప్రాజెక్ట్ ఏంటి? నమస్తే మేడం, హిమశ్రీ అమ్మాయి పేరు. షీ స్టడింగ్ 8th class. She can do the sugar test. She can clearly explain about diabetics symptoms, what are the causes of diabetics, what food we have to eat, how to control the diabetics, and what are the medicines we can use for diabetics. Show me the medicines. Okay, insulin injection and also this one metformin hydrochloride tablets. She can explain the entire treatment also, and she can do the sugar test also. Now you say the fasting and fasting sugar level and after food sugar level. For normal person, before eating the meal, 70 to 99% mg per dl. After eating the meal, 70 to 130% mg per dl. For diabetics person, before eating the meal, 70 to 130% mg per dl. After eating the meals, 130 to 200 plus mg per dl. సో చూసారు కదా, డయాబెటిక్స్ టెస్ట్ అంటే షుగర్ లెవెల్ టెస్ట్ని కూడా చేస్తున్నారు. అదేవిధంగా డైరెక్ట్గా అంటే ఇంత చిన్న ఏజ్లోనే డైరెక్ట్గా మెడికల్ ఫీల్డ్లో ఎలా అయితే చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా చేశారు. స్వయంగా వారి ప్రిన్సిపల్కే తను చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.